కేంద్ర ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉందని తెలిపింది. జూన్ 4వ తేదీన రాష్ట్రంలో ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. జూన్ 19వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండాలని కోరింది. అదనపు కేంద్ర బలగాలు కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించాలని తెలిపింది. ప్రధానంగా పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో మళ్లీ అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని పేర్కొంది. అవసరమైన చోట్ల సాయుధ బలగాలను ముందుగానే మోహరించాలని, కీలక నేతలను ముందుగానే అదుపులోకి తీసుకోవడం మంచిదని కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ సూచించింది. జిల్లా ఎస్పీలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఘర్షణలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. పోలింగ్ అనంతరం జరిగిన ఘర్షణల విషయంలో విచారణకు సిట్ను నియమించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిన్న ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఈ రోజు సిట్ ఏర్పాటు చేయనున్నారు. అల్లర్లపై నమోదైన ప్రతి కేసును విచారించాలని సీఈసీ పేర్కొనడంతో పాటు ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లలో అదనపు సెక్షన్లు జోడించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. తమకు 2 రోజుల్లో సిట్ నివేదిక ఇవ్వాలి అన్న కేంద్ర ఎన్నికల కమిషన్ కోరడంతో ఈ మేరకు ఆయన ఈ రోజు సిట్ను ఏర్పాటు చేయనున్నారు.